జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇది దుర్గమ్మ హెచ్చరిక. సరిగ్గా రాత్రి 3:13 ఒక శబ్దం వినపడుతుంది. వింటే గుండె జారిపోతుందమ్మా. నువ్వే నోరెళ్ళ పెడతావు. ఆఖరి వరకు ఈ దుర్గమ్మ చెప్పేది విని అమ్మ ఎందుకు ఇలా చెబుతుందో అర్థం చేసుకో. లేదంటే నువ్వు కొన్ని ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. కాబట్టి కాస్త శ్రద్ధగా మనసు పెట్టి ఈ దుర్గమ్మ చెప్పేది ఆఖరి వరకు వినమ్మా. నీకోసమే, నీ మంచి కోసమే, నీ జీవితం బాగుండడం కోసమే. ఇది నీ దుర్గమ్మ చెప్పిన ఒక హెచ్చరిక. భయంకరమైన రహస్యం ఇది. పెడ చెవిన పెట్టకుండా విను. ఈరోజు రాత్రి సరిగ్గా 3 గంటలకు నీకు ఒక శబ్దం అనేది వినపడుతుంది. వింటే గుండె జారిపోతుందమ్మా. నోరెళ్ళ పెడతావు, భయపడిపోతావు, వెన్నులో వణుకు పుడుతుంది, భయంతో కంపించిపోతావు. అలాంటి శబ్దం నీ చెవిన పడుతుంది. అలాంటి శబ్దం నీ అనుభవానికి వస్తుంది. మరి అది ఏంటి అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. నీ జీవితానికి ఎంతో ముడిపడి ఉన్న శబ్దం అది. ఇప్పుడు వదులుకున్నావంటే తర్వాత వెక్కి వెక్కి ఏడుస్తావు. కాబట్టి ఇది వినే తీరాలమ్మా. ఈ దుర్గమ్మ అన్నిటినీ అన్ని పనులని వదిలిపెట్టేసి నీకోసంగా ఈ సందేశం మోసుకొచ్చానంటే అర్థం ఏంటి? దీని వెనక ఎంత మర్మం ఉందో, ఎంత అర్థం దాగి ఉంటుందో నువ్వే తెలుసుకో. ఈ దుర్గమ్మ నీకున్నానమ్మా. ఇది నీ కంటపడి నువ్వు వింటున్నావంటే, నీ ముందుకు వచ్చింది అంటే ఇది నీకోసం పంపబడిన సందేశం. నువ్వే అర్థం చేసుకో. ఒక తెలియని నిగూఢ అర్థం దాగి ఉందమ్మా ఈ సందేశంలో. అందుకే ఆఖరి వరకు విని అర్థం చేసుకొని సంతోషంగా ఉండు అని చెప్పే నేను ఈ సందేశాన్ని నీ ముందుకు పంపించాను. ఏమాత్రం అలక్ష్యం చేయకుండా నువ్వు ఆఖరి వరకు విని అర్థం చేసుకొని నా మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తే జీవితం ఖచ్చితంగా మారుతుంది తల్లి. మారేలా నేను చేస్తాను కదా. ఇక ఏమాత్రం భయపడకు, అస్సలకి బాధపడకు తల్లి. నా పూర్తి అనుగ్రహం, ఆశీర్వాదం నీకు కలుగుతుంది. రాబోయే ఆపదల నుంచి, కష్టాల నుంచి నేను గట్టెక్కిస్తాను. నీ జీవితాన్ని పూర్తిగా మారుస్తాను కూడా. ఇది ఆఖరి వరకు విను, మధ్యలో అస్సలు వదిలిపెట్టకు. నువ్వు వినాల్సిన ఒక ముఖ్యమైన రహస్యాన్ని ఈరోజు చెప్పబోతున్నాను. ఈ రాత్రి సరిగ్గా 3:15 నీకు ఒక శబ్దం అనేది వినిపించే అవకాశం ఉందమ్మా. అందుకే చెబుతున్నాను, ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక సంకేతం. 3:15 ఆ సమయం ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా? రాత్రి 3 నుండి 4 గంటల మధ్య సమయంలో చాలా శక్తులు మేల్కొంటాయి. అవునమ్మా, మనసు సున్నితంగా ఉంటుంది, నీ అవగాహన ఎక్కువ ఉంటుంది. ఆ సమయంలో వినిపించే ప్రతి శబ్దం కూడా సాధారణం కాదు. నీకెప్పుడైనా ఇలా జరిగిందా? ఒక్కసారిగా రాత్రి లేచి కూర్చున్నావా? ఉలిక్కి పడ్డావా? ఎవరో పిలిచినట్లు అనిపించిందా? కలలో ఎవరో ఉన్నట్లు ఫీల్ అయ్యావా? అనుభూతి చెందావా? ఇది జరుగుతుంది, కానీ పట్టించుకోరు. ఒక నిజమైన సంఘటన చెబుతాను వినమ్మా. నా బిడ్డ గురించి చెబుతాను. రాత్రి 3:15 లేచాడు, కూర్చున్నాడు. అవును, అతని పేరు ఎవరో పిలిచారట. మొదట అతను అనుకున్నాడు ఇది కళ అని, కానీ మళ్ళీ అనిపించింది, ఆ స్వరం వినిపించింది. ఆ తర్వాత ఏమైందో తెలుసా? అతను భయపడ్డారు, కానీ ఆసక్తి వచ్చింది. ఏంటి నన్ను రమ్మంటున్నారు? ఎవరు నా పేరు పెట్టి పిలుస్తున్నారు? అసలు ఎవరు అంటూ తను లేచారు. అతనికి బాగా ఆసక్తి కూడా వచ్చింది. నెమ్మదిగా బయటకు వచ్చారు. బయట నిశ్శబ్దం, గాలి కూడా అస్సలు లేదు. ఒక చిన్న శబ్దం. అసలు ఇది నిజంగా ఏంటి? ఇక్కడ మీకు అనుమానం వస్తుంది కదా, ఇది భూతమా, దెయ్యమా, పిశాచా, లేకపోతే దుష్టశక్త, దైవశక్త? అసలు ఏమాత్రం అర్థం అవ్వడం లేదనిపిస్తుంది కదా. ఇక అతనికి కూడా అలానే అనిపించింది. నిజం ఏంటో తెలుసా? అది ఎప్పుడూ కూడా చెడు శక్తి కాదు. కొన్నిసార్లు అది ఒక సంకేతం. ఈ దుర్గమ్మ సంకేతం కూడా కావచ్చు. కొన్ని సందర్భాల్లో నీకు వినిపించే సంకేతం నీ దుర్గమ్మ సంకేతం, లేదా నీ ఇష్టదైవం, నీ కులదైవం సంకేతం కూడా కావచ్చు. ప్రత్యేకంగా నువ్వు ఇటీవల ఏదైనా పూజలు మొదలుపెట్టావా? చేస్తున్నావా? మంత్రం పఠిస్తున్నావా? అయితే ఒక స్పందన కూడా అయి ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇదే దుర్గమ్మ సంకేతం. ఎప్పుడూ కూడా దుర్గమ్మ సంకేతాలు రాత్రిలో ఎక్కువ వినిపిస్తాయని నీకు తెలుసా? నీకు రాత్రి వినిపించే చిన్న శబ్దం కూడా కళ్ళలో దేవాలయం కనిపించడం, ఎర్రని పువ్వు, ఇవి కొన్ని సంకేతాలు. కానీ జాగ్రత్త, ప్రతిసారి కూడా నీ దుర్గా అని కూడా కాదు. నీకు భయం ఎక్కువగా ఉంటే, నీలో ఉన్న చెడు శక్తిగా ఆలోచిస్తే
అదే శబ్దం నీలో భయం అనిపిస్తుంది. ఇప్పుడేం చేయాలో తెలుసా? భయపడకు. ఒక్కసారి కళ్ళు తెరిచి బయటికి చూడు. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండు. చెప్పాల్సిన మంత్రం ఏంటి అంటే ఆ సమయంలో చెప్పు. దుమ్ దుర్గాయ నమః. ఇది నా మంత్రం, అమ్మ మంత్రం. నువ్వు ఈ మంత్రాన్ని కనుక తలిచావు అంటే నీ జీవితం మారిపోతుంది. లేదంటే నీ ఇష్టదైవ మంత్రమైనా చెప్పుకో. ఇది ఎందుకు పనిచేస్తుందో తెలుసా? ఈ మంత్రం నీ మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది. భయం తగ్గిస్తుంది. నీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. అసలు విషయం ఏంటి అంటే ఇక ఆ అబ్బాయి తన మంత్రాన్ని చెప్పుకున్నారు. కాస్త సమయం తర్వాత ఆ శబ్దం పూర్తిగా ఆగిపోయింది. మరుసటి రోజు అతనికి ఒక మంచి వార్త వచ్చింది. ఇది యాదృచ్ఛికమా? కాదు. అతని మెదడు మారిపోయింది. అతను చూసే చూపు మారిపోయింది. అతను ధైర్యాన్ని అనుభవిస్తున్నాడు. అతనికి ఎనలేని ధైర్యం వచ్చింది. ఇదే అతని జీవితాన్ని మార్చింది. ముఖ్యమైన సత్యం ఏంటో తెలుసా? ప్రతి శబ్దం కూడా వింత కాదు. భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వు ఈరోజు ఏం చేయాలంటే రాత్రి నిద్రించే ముందు ఒక్క నిమిషం ప్రార్థన చేయి. అమ్మా నన్ను కాపాడు, నాకు ధైర్యాన్ని ఇవ్వు అని నాకు చెప్పుకో. చివరి శక్తివంతమైన సంకేతం ఏంటో తెలుసా? నువ్వు ఈ సందేశం చూసి వింటున్నావంటే ఒంటరిగా లేవు. నీతో ఒక శక్తి ఉంది, నీ దుర్గా శక్తి. అప్పుడు చెప్పుకో, అమ్మా నా భయాలు తొలగించు, నా మనసుకి శాంతినివ్వు, నేను ధైర్యంగా ఉండాలి, నన్ను కాపాడాలని ప్రార్థించు. ఈరోజు రాత్రి గమనించు. ఏదైనా అనుభవం ఉంటే నాతో పంచుకో అమ్మా. నేను చెప్పినట్లుగా రాత్రి 3:15 శబ్దం వినిపిస్తే ఏం చేయాలో చాలామంది నా బిడ్డలకు తెలియక భయపడుతున్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పినట్లు చేస్తే నా భక్తుల జీవితం మారుతుంది. ఆ ఒక్క మంత్రం కూడా అసలు ఆ సమయానికి ఏం జరుగుతుందో తెలుసా? రాత్రి 3:15 మీ మెదడు ఇక్కడ ఆగిపోయి నిద్రలోకి జారుకుంటుంది. బయట ప్రపంచం అంతా ప్రశాంతంగా మౌనంగా ఉంటుంది. మీ ఆలోచనలు ఇక్కడ మేల్కుంటాయి. అది కూడా కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది. కానీ ఇది కేవలం శబ్దమేనా అంటే ఇక్కడ విషయం ఏంటో తెలుసా? కొన్నిసార్లు అది కేవలం శబ్దం, కానీ కొన్నిసార్లు సంకేతం. నువ్వు ఇటీవల మంత్రం జపించావు, నీ దుర్గమ్మ గురించి ఆలోచించావు. దుర్గమ్మ గుడికి వెళ్ళాలి అని అనిపిస్తుంది కదా. దుర్గమ్మ ఫోటో ఎక్కడో చూశావు, నీ దుర్గమ్మ విగ్రహం ఎక్కడో చూశావు. ఫోన్లోనో ఒక పేపర్ మీదనో లేదా క్యాలెండర్లోనో ఎక్కడో చూశావు. మనసులో గట్టిగా చెప్పుకున్నావు. అది ఒక స్పందన కావచ్చు. ఎందుకంటే ఈ దుర్గమ్మ రా అంటూ నిన్ను పిలిచి ఆహ్వానిస్తోంది. నా మందిరానికి రా. నీకు ఎలా అయితే నన్ను చూడాలనిపిస్తుందో నాకు కూడా నిన్ను అలానే చూడాలనిపిస్తుంది. రా అంటూ నీ దుర్గమ్మ నీకు సందేశం పంపుతుంది. ఎందుకంటే ఈ దుర్గాశక్తి రాత్రులు ఎక్కువ మేల్కొని ఊరు సంచారం చేస్తుంది. ఇక ఆ సమయంలో చెడు శక్తులన్నీ కూడా విచ్చలవిడిగా చెలరేగే సమయం. ఆ చెడు శక్తుల అంతు చూసి నా బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే నేను రాత్రులు సంచారం చేస్తాను. ఊరుని కాస్తాను, వాడను కాస్తాను, నా బిడ్డలను కాచుకుంటాను, నా ప్రజలను కూడా కాపాడుతాను, వాళ్ళ కుటుంబాలని కూడా కాపాడుతాను. అందుకే ఆ సమయం ఏ శబ్దం వచ్చినా కూడా నీ దుర్గమ్మని తలుచుకో. ఒకవేళ చెడు శక్తి నిన్ను పిలిచిందనుకో, నీ దుర్గానామం వినపడగానే భయంతో ఆమడ దూరం పరిగెత్తేస్తుంది. లేదా నిజంగా పిలిచింది నీ దుర్గమ్మ అయితే నీకు ఏదో ఒక సంకేతాన్ని ఖచ్చితంగా చెబుతాను. నీకు ఏదో చేరవేసిన ఒక మాటని చేరవేస్తాను, లేదా శుభవార్తను అందిస్తాను. అయితే నువ్వు చాలా ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు. ఈ దుర్గమ్మ సంకేతాలు ఎప్పుడూ కూడా పెద్దవిగా ఉండవు, చిన్న శబ్దంలో లోపంలో కూడా కనపడతాయి. ఆ అబ్బాయి నా భక్తుడు రెండో రోజు కూడా అదే సమయానికి లేచాడు. ఈసారి అతను సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ అదే శబ్దం ఈసారి స్పష్టంగా వినిపించింది. అతను ఏం చేశాడో తెలుసా? ముందు భయపడ్డాడు, కానీ తర్వాత గుర్తొచ్చింది ఒక వృద్ధుడు చెప్పిన మాట, భయపడకు, ఆ సమయంలో ఒక్క మాట చెప్పు అని. ఆ మాట ఏంటి అంటే ఆ సమయంలో నువ్వు చెప్పవలసిన మాట, నన్ను కాపాడే శక్తి నాకు తోడుగా ఉంది, నేను భయపడను అని. ఇది ఎందుకు అంత శక్తివంతమైన మాటో తెలుసా? ఈ ఒక్క మాట భయాన్ని తగ్గిస్తుంది. అది నీ దుర్గా శక్తి నీతో ఉంది కాబట్టి దుర్గమ్మ శక్తి మేల్కొంటుంది. ఆ సమయంలో నిన్ను మరింత బలంగా తయారు చేస్తుంది. నీలో ఉన్న ధైర్యాన్ని పెంచుతుంది, పిరికితనాన్ని తొలగిస్తుంది. ఇదే మార్పునిస్తుంది. ఇక్కడ నువ్వు భయపడితే నీ మెదడులో కూడా భయం మొదలవుతుంది. చెడు ఆలోచనలు పుట్టుకొస్తాయి. లేనిపోనివన్నీ కూడా చిన్న శబ్దం వచ్చినా, ఒక నీడ కనిపించినా ఇది దెయ్యమో భూతమో చెడు శక్తి అంటూ భయపడతావు. అదే నువ్వు ధైర్యంగా ఉంటే నాతో ఉన్నది చెడు శక్తి కాదు, దైవశక్తి,
నా దుర్గమ్మ అంటూ నీ మెదడు కూడా అలానే ఆలోచిస్తుంది. అందుకే చెప్తున్నాను, భయాన్ని తొలగించు. ఈ మాట చాలా ముఖ్యం. ఆ అబ్బాయి చెప్పాడు, నేను భయపడను. నా దుర్గమ్మ శక్తి ఉంది. ఆ శబ్దం ఆగిపోయింది. ఒక విచిత్రమైన శాంతి వచ్చింది. మరుసటి రోజు జరిగింది అతని జీవితంలో మంచి మార్పు, మంచి అవకాశం అతనికి వచ్చింది. ఇక మూడో రోజు రాత్రి అదే సమయంలో 3:15 అతను లేచాడు. ఈసారి భయపడలేదు, ఎందుకంటే అతను సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ అదే శబ్దం ముందులా బయటికి వెళ్ళలేదు. కళ్ళు మూసుకొని మంత్రం జపించాడు. దుమ్ దుర్గాయ నమః మంత్ర జపంలో జరిగిన ఆశ్చర్యం ఏంటో తెలుసా? దుమ్ దుర్గాయ నమః, దుమ్ దుర్గాయ నమః అంటూ అప్పుడు అతనికి ఒక అనుభూతి వచ్చింది. ఎవరో తన దగ్గరగా ఉన్నట్లు. కానీ భయం లేదు. ఒక శక్తి ఉంది. అది ఎవరంటే అదే దుర్గమ్మ శక్తి. నీ దుర్గమ్మ శక్తి అది నేరుగా కనిపించదు, కానీ అనుభూతి చెందుతుంది. ఆ సమయంలో జరిగిన అద్భుతం, అతను మంత్రం ఆపిన వెంటనే ఆ శబ్దం ఆగిపోతుంది. ఇక ఇది చాలా ప్రశాంతంగా మారింది. ఇక అతనికి అర్థమైంది, ఇది భయం కాదు, సంకేతం. ఇది ఇక్కడ ఆలస్యం. అసలు సత్యం ఏంటి అంటే, చాలామందికి కూడా ఆ సమయంలో మెలకువ వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఏదో ఒక సంకేతం వస్తుంది. కానీ భయపడేవాళ్ళు ఇది ఏంటో చెడు శక్తుల ప్రభావం అంటూ వదిలేస్తారు. కానీ ధైర్యంగా ఉండు, అందుకే వాళ్ళకి జీవితాన్ని మారుస్తుంది. ఎప్పుడూ జాగ్రత్తగా విను. ఈ మాట నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు భయపడితే శబ్దం పెరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉంటే శబ్దం మాయమైపోతుంది. ఇది అసలు రహస్యం. కేవలం శబ్దం గురించి కాదు, ఇది నీ జీవితానికి కూడా వర్తిస్తుంది. నువ్వు భయపడితే సమస్యలు పెరుగుతాయే తప్ప తరగవు. ధైర్యంగా ఉంటేనే తగ్గుతాయి. ఇది దుర్గమ్మ నీకు ఇస్తున్న వాక్కుని వదులుకోకుండా జాగ్రత్తగా విని ఆచరించు. జీవితం మారుతుంది అని అమ్మవారు ఈరోజు ఈ సందేశానితో పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.